బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రబన్ని పెట్టినటువంటి కేసుని బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి పక్షం తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ యొక్క కౌన్సిల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఆందోళనకి మేము చర్చ పెట్టాలి సభలో అని కోరితే అనేక సార్లు వాయిదా వేయటం జరిగింది. చివరికి మాకు సమాధానం చెప్పలేక ఈ ప్రభుత్వం పారిపోయింది. సభ నుంచి సభను వాయిదా వేసుకొని పారిపోవటం అనేది జరిగింది. కేటీఆర్ గారు చేసినటువంటి తప్పు ఏంటనేది వీరికి అర్థం కాదు. ఎందుకు అంటే కేటీఆర్ గారు ఏ తప్పు చేయకపోయినా ఒక కుట్ర కేసు పెట్టి ఆయన కేసులో ఇరికించారు. ఓటుకు నోటు కేసులో దొంగగా జైలుకి వెళ్ళిన వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి దానికి ప్రతీకారంగా ఈరోజు కేటీఆర్ గారి మీద ఒక కుట్ర కేసు అనేది పెట్టడం జరిగింది. ఇవాళ కేటీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఒక ఫార్ములా ఈ రేస్ అనే ప్రోగ్రాం తీసుకురావడం కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇవాళ ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమాని అనేక మంది సినిమా సిబ్బంది అనేక ప్రాంతాల్లో దాని గురించి ఈరోజు మార్కెటింగ్ చేస్తున్నారు. కేటీఆర్ గారు కూడా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ ఫార్ములా రేస్ని తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి అటు ముంబై, ఢిల్లీ అనేక నగరాలు తిరిగి హైదరాబాద్ యొక్క ప్రాముఖ్యతను చెప్పడం కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఫార్ములా ఈ రేస్ని తీసుకొస్తే అదే రేవంత్ రెడ్డి గారు అదే కంపెనీతోని డిసెంబర్ 12వ తారీఖున ఆ కంపెనీ యొక్క చైర్మన్ గారితో సమావేశం కావడం జరిగింది. ఇది ఈ రోజు కూడా బయటపెట్టలే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఎందుకు ఫార్ములా రేస్ రద్దు చేసుకున్నారంటే కేటీఆర్ గారు ఏమో ఈ ఫార్ములా రేస్ వల్ల తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంపొందిద్దామని ప్రయత్నం చేస్తే దాంట్లో కూడా ఏ విధంగా లబ్ధి పొందుదాం, ఏ విధంగా లంచాలు తీసుకుందామని వాళ్ళతో బేరసారాలాడి ఆ కంపెనీ వెనక్కి వెళ్ళటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక కుట్ర చేయాలనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ కళ్ళల్లో నలకలాగయ్యి కేటీఆర్ గారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అనేక కుట్రలకి, అనేక కుంభకోణాలను బయటికి వెలికితీసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతూ ఈ రాష్ట్రాన్ని కాపలా కుక్కలాగా కాపాడుతున్నటువంటి కేటీఆర్ గారి మీద ఈరోజు అక్రమంగా కేసు పెట్టడం అనేది జరిగింది. ఫార్ములా ఈ రేస్ వస్తే ఈ రాష్ట్రం బ్రహ్మాండమైన బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది దేశంలో. ఇవాళ ప్రపంచంలో టాప్ 10 మోటార్ స్పోర్ట్స్ వరల్డ్లో 10 జరిగితే ఆ 10 భారతదేశం కాదు, ఏషియా కూడా కాదు, ఆఫ్రికా కాదు, ఎక్కడా లేవు. అన్ని యూరోప్ కానీ అమెరికాలోనే మాత్రమే ఉన్నాయి. అట్లాగే టాప్ 10 కార్నివాల్స్ ఎక్కడ ఏషియా కంట్రీలో కూడా లేవు, ఎక్కడ ఆఫ్రికా కంట్రీలో లేవు, ఏ అరబ్ కంట్రీలో లేవు, అన్నీ కూడా వెస్ట్రన్ కంట్రీస్లోనే ఉన్నాయి. వెస్ట్రన్ కంట్రీస్కి ధీటుగా తెలంగాణ రాష్ట్రాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చెప్పాలని కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కుట్రల్ని తిప్పికొట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మీడియా ద్వారా.